దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినం మీ గడియ మాకు దయచేశారు. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2 సమూయేలు గ్రంథం 3 నుండి 5 అధ్యాయములు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిలియాబు అను రెండోవాడు కర్మీలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడోవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెగు మైకా వలన పుట్టెను. నాలుగోవాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదోవాడగు షఫట్యా అబీటలు వలన పుట్టెను. ఆరోవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా, కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యగు దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరును అడగగా, అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసిన ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచదనెను. కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయాను. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకుని మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా, ఇష్బోషేతు దూతను పంపి లాయిషు కుమారుడు పల్తీయేలు అను దాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా? నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసను. అందు నిమిత్తమే అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారిని అందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీదను ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకుని సమాధానముగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా, అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవేమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరుని వెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకే అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలే అబ్నేరును పిలుచుటకే దూతలను పంపెను. వారు పోయి
సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చింది. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండాను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవల్లని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు అషాహేలు ప్రాణము తీసినందుకే అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారము దావీదునకు వినపడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగను యోవాబుడు అతని సహోదరుడైన అబీషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తన సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యోవాబునకు అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయంగా పాడి వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టిరి. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావతగునా, నీ చేతులకు కట్లు లేకుండగును, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగును, దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా, దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనాను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదతియు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరినీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారితో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు నీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచకుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండో వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయోరోతి కూడాను బెన్యామీనీయుల దేశంలో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరోతీయులు గిత్తయిమునకు పారిపోయి నేటి వరకు అక్కడ కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానమును వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులకు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషం వేసుకుని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చి చిత్తగించుము. నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చియున్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితివని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినను నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానంగా సిక్లగులో నేను వారిని పట్టుకుని చంపించితిని. కావున ఆ దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారింపకపోవుదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషేతు తలను తీసుకొని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి. 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక
అంటిన వారము రక్త సంబంధులము. పూర్వకాలము సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందవని యెహోవా నిన్ను గురించి సెలవించి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకే వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏళ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదు పురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయ వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడి ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిది. ఇశ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకా పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్మా, యెషోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువా, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపేలేటు అనువారు. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసినని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహంలో కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకుని ఆ స్థలంనకు బయల్పెరాజీం అను పేరు పెట్టెను. ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారు వాటిని పట్టుకొండి. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేటికే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవల్లని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజెరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేశాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నేను వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు దయతో క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తము అయ్యా తండ్రి, నువ్వు సిలువలో కార్చిన రక్తమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు ఇష్టలుగా నీ చిత్తము నెరవేర్చేవారుగా మమ్మల్ని ఈ దినమంతా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మేము చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకే వందనాలు. మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి. మా ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని, మా ప్రాంతాన్ని, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. ఎవరు రక్షణ లేకున్నారు అయ్యా, ఎవరు బలహీన స్థితిలో ఉన్నారు, ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు చూచుచున్న దేవుడో కనుక ప్రతి ఒక్కరికి అయ్యా విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా, పరిశుద్ధుడా. నీకే స్తోత్రాలు నాయన. మా భారతదేశాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. భారతదేశ ప్రజలను రక్షించండి. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి నాయన. సువార్త కొరకు వారి గృహాలను తెరవండి ప్రభా, వారి చెవులను తెరవండి నాయన. నీకు వందనాలు ప్రభా. కృప చూపండి, కనికరించండి, సహాయం చేయండి ప్రభా.
భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. ఏకాత్మ ఏక మనసు దయచేయండి. అయ్యా పరిశుద్ధాత్మ అనుభవంలోకి ప్రతి క్రైస్తవుని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దైవజనులందరికీ కూడా ఏకాత్మ ఏక మనసు దయచేయండి. వారి ప్రయాణాల్లోని కాపుదల భద్రత ఉంచండి. వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభు. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యం బోధించి వాక్శక్తిని అనుగ్రహించండి. నీ బలమైన అభిషేకంతో వాడుకోండి ప్రభు. దైవజనుల కుటుంబాలన్నిటికీ నీ కాపుదల భద్రత నీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటి పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. తెలివి, జ్ఞానము, అయా బుద్ధి, వివేకములను మీరు అనుగ్రహించండి. నీ అందు భయభక్తులు అనుగ్రహించండి ప్రభు. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశానికి క్షేమము కలుగునుగాక. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకించి లావోస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలపై నీ కృప కలుగునుగాక. ఈ దేశానికి గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా ఈ దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు. ఈ దేశంలో ఏ ఒక్క అయ్యా గృహము విడిచిపెట్టబట్టకు వీల్లేదు ప్రభా. ప్రతి గృహము సువార్త కొరకు అయ్యా తెరవబడాలి ప్రభా. ప్రతి ఒక్కరు హృదయం తెరవబడాలి ప్రభా. ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి నీ తట్టు ఆకర్షించబడాలి ప్రభా. అందరూ అంతటా రక్షణ పొందాలి ప్రభా. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు నాయన. ఈ దేశ అధికారులకు నీ కృప కలుగునుగాక ప్రభు. ఈ దేశ ప్రజలందరికీ నీ కృప కలుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. ఈ దినమున లావోస్ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవము యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక. ఈ దేశంలో నీ చిత్తము యేసు నామంలో జరుగునుగాక. ఈ దేశంలో నీ రాజ్యం స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభు. ఈ చిన్ని ప్రార్థన మనవి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరబరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం. ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవే ఉన్నది. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.